కామాతురాణం నా భయం నా లజ్జ. పెద్దలు ఈ మాట ఊరికే చెప్పలేదు. ఎందుకు ఈ మాట ఇప్పుడు చెప్పాల్సొచ్చింది అంటే, ఒక స్టోరీ చెప్తాను మీకు. స్టోరీ కాదులెండి. నిజంగానే జరిగిందది. సౌమ్య శెట్టి వైజాగ్‌కు చెందినటువంటి యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో, ఇన్‌ఫ్లుయెన్సరో, యూట్యూబరో, హనీ ట్రాపరో ఏదైనా మీ ఇష్టం. మొత్తానికైతే సౌమ్య శెట్టి ఎవరైతే ఉన్నారో, ఆ పంచాయతీ చూసిన తర్వాత సిగ్గు ఏమన్నా ఉందా? ఎటైనా, అటైనా ఎవరికైనా సరే. ఉందా కొంచెమైనా? మీ బెడ్‌రూమ్‌లో పంచాయతీలు, మీ పర్సనల్ పంచాయతీలు రోడ్ల మీదకి తీసుకొని రావడం ఏంటి? ఇంత రచ్చ చేయడం ఏంది? అసలు ఏం జరిగింది? ఈ మొత్తం వ్యవహారంలో ఎవడిది తప్పు, ఎవడిది రాంగ్ అనేది చూసుకుంటే మాత్రము చెంప పట్టి లాగి ఒకటి ఇస్తే తప్ప ఇందులో ఒక క్లారిటీ అయితే రాదు. ఎవరికి వారు నీదంటే తప్పు, నీదంటే తప్పు. మరి ఎవరిది? ఇద్దరూ చేసిందే తప్పు. నోరు మూసుకొని ముందు అది ఒప్పుకోకుండా చేసిన తప్పును తప్పు చేశాము అనే మాటను తప్పించుకునే ప్రయత్నం చేస్తూనే అసలు ఈ మొత్తం వ్యవహారంలో మాదేమీ తప్పు లేదంటే ఎవరికి వారు మేము శుద్ధ పూసలము అని చెప్పుకొస్తున్నారు. సౌమ్య శెట్టి వైజాగ్‌లో ఉండేటటువంటి సౌమ్య శెట్టి ఎక్కడో మహబూబ్ నగర్‌లో తెలంగాణలో ఉండేటటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనితో పరిచయం. సరే ఇక సినిమా పరిచయమా లేకపోతే ఆమె ఇంటికెళ్ళిందా? అతను ఇంటికెళ్ళాడా? ఎవరు వెళ్లారో కదా! మొత్తానికైతే బంపర్ మీద లంపర్ అన్నట్టుగానే పూర్తిగా కూడా ఇద్దరి మధ్య కూడా ఒక మంచి గట్టి రిలేషన్ అయితే ఏర్పడింది. వన్స్ ఏర్పడిన తర్వాత ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ అమ్మాయి ఇతనికి ఏమి ఇచ్చిందో ఈ అబ్బాయి ఇతను అబ్బాయి అంటామా ఇంకా అంకుల్ అంటాం వాటెవర్ ఈ లక్ష్మీకాంత్ రెడ్డి అయితే మొత్తానికి ఇవ్వాల్సిందంతా కూడా అతను కూడా ఇచ్చాడు. ఇచ్చుకున్నారు, పుచ్చుకున్నారు, ఎంజాయ్ చేశారు, తిరిగారు, రిసార్ట్స్‌లకు వెళ్ళారు, హోటల్ రూమ్‌లకి వెళ్ళారు, ఇంకా గోవాలకి వెళ్ళారు, కాశీకి కూడా వెళ్ళారు, పెళ్లి చేసుకున్నామని చెప్తున్నారు. అంతా పద్ధతిగానే సాగింది. ఇక్కడ అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడేమయ్యింది? ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. నువ్వు అలాంటి దానివి. నువ్వు నాతోనే కాకుండా ఇంకా వేరే వాళ్ళతో తిరుగుతున్నావు. నా దగ్గర ఇన్ని డబ్బులు తీసుకున్నావు, ఇన్ని లక్షలు తీసుకున్నావు, ₹1,00,00,000 వరకు తీసుకున్నావని ఇతను వచ్చేసి ఆమె మీద కంప్లెయింట్. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది? నన్ను మోసం చేశాడు. నా చేతనే ఇవన్నీ కూడా డబ్బులన్నీ కూడా తీసుకున్నాడు. ఆ డబ్బులన్నీ కూడా ఇచ్చాను అని ఈమె చెప్తూ వస్తుంది. ఎవరిది నిజం? నా చెవిలో పువ్వులు లేకపోతే ప్రజల చెవులలో పూలు ఏమైనా కనబడుతున్నాయా? ఒక్కటైతే కరెక్ట్‌గా ఇందులో స్పష్టంగా అర్థమైపోతుంది. ఇద్దరు ఈడ పెద్ద వివిఐపీలు ఏం కాదు వీళ్ళు. ఏదో చిన్న చితక చేసుకునే కాంట్రాక్ట్ ఇతనేమో కాంట్రాక్ట్‌లు చేసుకుంటాడు. ఆ అమ్మాయి ఏమో ఏదో చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకుంటుంది. దాంతోపాటు రీల్స్ చేసుకుంటూ కొంత ఫేమస్ అయింది. అలా ఫేమస్ అయినటువంటి ఇందులో ఈమె వరకొచ్చేసరికి ఎవరైతే సౌమ్య శెట్టి ఉందో పాప చూడ్డానికి మంచి దిట్టంగా బలంగా ఉంది అని ఇతను చెప్పడము మొత్తం ఆ వ్యవహారంతోనే మనోడు లైన్లో పడిపోయాడు, మోజు పడ్డాడు, మనసు పడ్డాడు, ప్రేమించాడు, మీరు దిల్‌కి ధడ్కన్ అంటూ కూడా మనసు పాటేసుకున్నాడు అనేది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరే కాదు ఆ వీడియోలు చూసిన ఎవడైనా సరే అర్థమైపోతుంది. ఎందుకంటే అతను మాట్లాడుతున్నటువంటి వ్యవహారంలో రెడ్డి మాట్లాడుతున్నటువంటి వ్యవహారంలో చాలా స్పష్టంగా కూడా నేను అమ్మాయి మీద మనసు పడ్డాను, లవ్ చేశాను, నాన్నలు అన్నది బుజ్జులు అన్నది ఏమిరా మీ తిక్క పైత్యం కాకపోతే నాన్నలు బుజ్జలు అనగానే లక్షలు లక్షలు పంపించేసావా? ఫ్లాట్ కొనివ్వడం, వైజాగ్ వరకు వెళ్ళడం, అక్కడ ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి పెట్టాలని చూడడం, ఇదంతా కూడా ఏందంటే ఇతనికి పెళ్ళయింది, ఆ అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళి కాలేదు అని పెళ్ళైనటువంటి వాడి దగ్గరికి పరిచయం పెంచుకొని, పెళ్ళైన వాడిని ముగ్గులోకి దింపి, ఆ తర్వాత నాకు పెళ్ళయింది అనేటటువంటి విషయాన్ని చెప్పి మొత్తానికైతే పకడ్బందీగా ఇద్దరు కూడా ఒక ప్లాన్ అయితే చేశారు. ఆ ప్లాన్ ఏంటి? మనిద్దరం ఒకరినొకరిని ఇష్టపడ్డాము, పెళ్ళి చేసుకుందాము, చేసుకున్నటువంటి పెళ్ళిలో ఇంక నేను నీ రెండో భార్యగా పర్మనెంట్‌గా ఉండిపోతాను అని. మరి ఇప్పుడు రెండో భార్యగా ఉండాల్సినటువంటి ఆమె మరి రెండో భార్య పక్కన పెట్టేసి పోయి పోలీస్ కేసులోకి ఈమె కూడా పోలీస్ కేసు అయితే పెట్టింది. ఎందుకు? ఎందుకు పోలీస్ కేసు పెట్టింది? ఇద్దరూ కూడా ఒకే మంచం, ఒకే కంచం అనే విధంగా కూడా దిల్‌కి ధడ్కన్ అనే విధంగా కూడా బిహేవ్ చేసినటువంటి ఈ ప్రేమ జంట, ఈ మేరీ దిల్‌కి ధడ్కన్ అనేలాగా ఉన్నటువంటి ఈ ఇద్దరు కూడా ఇప్పుడు కాంట్రవర్సీగా మీడియాలో టాప్‌లో అయితే నిలిచారు. ఇలా జరిగింది, ఇలా జరిగింది, నేను పర్ఫెక్ట్ అంటూ కూడా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆడియో కాల్స్ లేకపోతే వాట్సాప్ చాట్ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఆ హిస్టరీ అంతటినీ కూడా బయట పెడుతూ వచ్చారు. అలా వచ్చినటువంటి వాటిల్లో ఉన్నాయి.
ఇతను ఇతనేమి జెన్యును లేకపోతే ఈ అమ్మాయితో జెన్యున్ అయితే లేదు. ఇద్దరే దొంగనే దొంగనే వండుకొని దొంగ అని అరిస్తే ఎలా ఉంటుందో అలా అరిచే విధంగా కూడా వీళ్ళిద్దరు వ్యవహారమైంది. ఇద్దరు చేసిందే ఆ పని. ఇంక చెప్పకూడదు, బాగోదు. ఇద్దరు చేసిందే పెద్ద రంకు పని. ఆ రంకు పనిని మళ్ళీ ఏ మాత్రం కూడా సిగ్గు, శరం లేకుండా ఈ విధంగా వచ్చేసి మేము చేసిన దాంట్లో ఆ అమ్మాయిదే తప్పు అని ఇతను చెప్పడము, మేమిద్దరం చేసిన దాంట్లోనే ఆ అబ్బాయిదే తప్పు, అతనిదే తప్పు అంటూ కూడా ఈ అమ్మాయి చెప్పడం చూస్తూ ఉంటే సిగ్గు లేదా మీ ఇద్దరికి? మీ ఇద్దరి పంచాయతీలు ఏదన్నా ఉంటే మీ ఇద్దరి పంచాయతీలు చూసుకున్నట్టు కూడా ఈ రోడ్ల మీదకి వచ్చేసి ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా కూడా ఎందుకు ఇంతసేపు మేము దీని మీద ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చిందంటే ఒకటే రీజను. ఇలా చూసి ఇలాంటి సంఘటనలు, ఇలాంటి సిచ్యువేషన్స్ కమింగ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తే ఏమవుతుందంటే అంతేనా, పెళ్ళైనా సరే ఒక అమ్మాయిని లవ్ చేయొచ్చు, లేకపోతే ఇంకొక అమ్మాయి అయినా సరే పెళ్ళైన వాడిని కూడా లవ్ చేసి మంచి డబ్బులు వస్తాయి, ఇట్లాంటి మైండ్లోకి వెళ్ళిపోతుంది. మైండ్లోకి చాలా ఈజీగా ఇంజెక్ట్ అవుతుంది. అలా ఇంజెక్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇల్లీగల్ ఎఫైర్స్ మొదలవుతాయి. అలా ఇల్లీగల్ ఎఫైర్స్ మొదలవడం వల్ల ఏమవుతుంది, ఇలా రోడ్ల మీదకి పంచాయతీలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇంత రచ్చలు జరగడానికి ఇలాంటివే బీజం ఎక్కడైనా పడుతుందంటే రోడ్ల మీదకి ఇట్లాంటి చెత్త అంతా తీసుకొని వచ్చి నట్టింట్లో పెట్టడం అంటే ఇదే. ఇలాంటి మొత్తం పంచాయతీల వల్ల కమింగ్ యూత్ అంతా కూడా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుందాంలే, ఇది కాకపోతే వాడు కాకపోతే ఇది అనే విధంగా కూడా వాళ్ళందరూ మైండ్లో ఇంజెక్ట్ అయిపోతూ ఉంది. ఇప్పటికే సగం సమాజం సంకనాకిపోయింది, ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంత సంకనాకిపోయిన సమాజంలో ఇట్లాంటి పనికి మాలిన పంచాయతీలన్నీ కూడా తెర మీదకి వస్తూ ఉంటే ఇంకేమవుతుంది? ఇంకేం లేదు. వస్తావని పిలుస్తాడు, నేను వస్తానని చెప్పడం. సో ఇలానే అయిపోతుంది. ఇంకా బంధాలు కావచ్చు, లేకపోతే ఒక రిలేషన్ కావచ్చు, లేకపోతే ఇంత ఒక కమిట్మెంట్లు ఇవన్నీ ఏమీ లేవు. ఆనా జానా లే జానా ఇదే పంచాయతీ, ఇంకేముండదు. ఎంతసేపటికి కూడా ఎంజాయ్ చేసామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్ళిపోయామా. ఏదైనా తేడాలు వస్తే ఈ విధంగా ఒకరి గురించి ఒకరు బయట పెట్టుకుందామా అనేదే తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. ఒంపు సొంపులు ఈ అమ్మాయి దగ్గర ఉండడం, నోట్ల కట్టలు ఈ అబ్బాయి దగ్గర ఉండడం, ఇద్దరిని కలిపింది అవే. ఇంకేమీ ప్రేమ లేకపోతే లవ్, ఇష్కు అవేమీ లేవు. ఇతడి కళ్ళకి ఫుల్గా కంటి నిండా షేపులు కనిపించాయి, ఐ లవ్ యూ చెప్పేశాడు. ఇతని జేబు నిండా నోట్ల కట్టలు కనిపించాయి, ఐ లవ్ చెప్పేసింది. అంతే తప్ప ఆ ఐ లవ్ యూ వెనక నిజమైన లవ్ అనేది లేదు. అసలు నిజమైన లవ్ అనేది ఎక్కడా కూడా ఈ కాలంలో అయితే కనిపించట్లేదు. ఎంతసేపటికి నాకేమిస్తావు, నీకు నేనేమిస్తా, ఇదొక్కటే అప్ అండ్ డౌన్గా జరుగుతుంది. సో ఈ వ్యవహారంలో కూడా, ఈ సౌమ్య శెట్టి వ్యవహారంలో కూడా ఏమీ లేదు. జస్ట్ ఒకటే కొవ్వెక్కి ఒక సామెత ఉంటుంది, ఒక కోడి బాగా కొవ్వెక్కి చికెన్ షాప్ ముందుకి వెళ్ళి ఏదో ఊపిందంట. అలా ఉంది ఈ పంచాయతీ కూడా. ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఇద్దరు ఎంజాయ్ చేశారు. ఇద్దరు ఒకరికొకరు ఏమి ఇచ్చుకోవాలి అన్నీ ఇచ్చుకున్నారు. అన్నీ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు పంచాయతీలో నీ మీద అని కూడా చెప్పుకున్నారు. ఎవరో పతివ్రతగాడు, ఎవడు మిస్టర్ పర్ఫెక్ట్ ఏం కాదు, అందరూ దొంగలే. వీడికైనా సరే ఆ అమ్మాయి నచ్చింది, ఇప్పుడు అంత షేపులన్నీ చూసి నచ్చింది, మోజు పడ్డాడు, కౌగిలించుకున్నాడు, ఇంకా చేయాల్సిందని కూడా చేశాడు. ఆ అమ్మాయి కూడా నోట్ల కట్టల కోసం ఇచ్చింది. సో యూత్కి ఒకటే చెప్పదలుచుకున్నాం, జరిగిపోతుంటాయి, కానీ ఒక లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయితే అప్పటి వరకు హ్యాపీగా ఉన్న మీ లైఫ్ నాకిపోతుంది. ఎలా నాకిపోతుంది అంటే మళ్ళీ కమ్బ్యాక్ అంటే మళ్ళీ తెచ్చుకోవడానికి రోజులు కాదు, సంవత్సరాలు పడతాయి. బీ కేర్ఫుల్. ఓకే, బీ కేర్ఫుల్.